హాయ్ అండి. అందరికీ నమస్తే. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుండి మనకి హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానికల్ అండ్ కానిస్టేబుల్ మోటార్ మెకానికల్‌కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. హెడ్ కానిస్టేబుల్‌కి లెవెల్ 4లో సాలరీ వస్తుంది. కానిస్టేబుల్‌కి లెవెల్ 3లో సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఈ యొక్క పోస్టుల గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఐటీబీపీలో చేరాలి, దేశానికి సర్వీస్ చేయాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వారికి యూజ్ అవుతుందో వారికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానికల్‌కి మనకి ఇక్కడ 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్‌రిజర్వ్డ్‌కి 2 పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్ కాస్ట్‌కి లేవని పోస్టులు. షెడ్యూల్ ట్రైబ్స్‌కి 3 ఉన్నాయి. ఓబీసీకి 1 ఉంది. ఈడబ్ల్యూఎస్‌కి 1 ఉందండి. ఓవరాల్‌గా 7 పోస్టులు అయితే హెడ్ కానిస్టేబుల్‌కి ఉన్నాయి. కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వచ్చేసరికి 44 పోస్టులు అయితే ఉన్నాయండి. అన్‌రిజర్వ్డ్‌కి 17 పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్ కాస్ట్‌కి 7 పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్స్‌కి 7 ఉన్నాయి. ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్‌కి 6 పోస్టులు. మొత్తం 44 పోస్టులు అయితే ఇక్కడ వేకెన్సీస్ చూపించడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో మీ యొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టడానికి ముందుకైతే వెళ్ళండి. సో, ఈ యొక్క పోస్టులు అనేది ఎనీ టైం ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో, దానికి సంబంధించిన ఇక్కడ పీడిఎఫ్‌లో అయితే ఇక్కడ ఐటీబీపీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ₹100 ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ వారు ఉన్నారో, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వారికైతే ఈ యొక్క ₹100 ఫీజు మినహాయింపు అయితే ఉంటుందండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్రైటీరియా సో, మొత్తం కూడా మీకు వివరిస్తాను చూడండి. హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానికల్‌కి మనకి ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 25 సంవత్సరాలు ఏజ్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. హెడ్ కానిస్టేబుల్‌కి ఇక్కడ 10+2 అండి. అంటే మన 10th క్లాస్‌తో పాటుగా మీరు ఐటీఐ మొదటగా సర్టిఫికేట్ ఇన్ మోటార్ మెకానికల్ ఫ్రమ్ అంటే ఈ యొక్క మోటార్ మెకానిక్‌లో సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేకపోతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఐటీఐలో మనకి సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. దాంతో పాటుగా అంటే ఈ యొక్క మోటార్ మెకానిక్‌లో ఐటీఐ చేసి సరిపోదండి. 3 ఇయర్స్ అనేది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలండి. సో, ఎవరైతే ఐటీఐ చేశారో వారు 3 ఇయర్స్ అనేది ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలండి. సో, ఒకవేళ ఐటీఐ కాకపోతే డిప్లొమా ఎవరైతే చేశారో డిప్లొమాలో మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేస్తారు కదండీ! డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్. సో, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదండి. ఐటీఐ గాని ఏదైనా సర్టిఫికేట్ మోటార్ మెకానిక్ చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళకైతే మాత్రం ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ అడగలేదండి. సో, ఎవరైతే ఐటీఐలో మోటార్ మెకానిక్ చేశారో వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ప్రాక్టికల్ అంటే సర్టిఫికేట్ ఉండాలి అని ఇక్కడ లేదండి. ఇక్కడ 3 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. సో, అదైతే అడగడం అయితే జరిగింది. ఎందుకంటే మీ యొక్క స్కిల్ టెస్ట్ అనేది అక్కడ మీకు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ మోటార్ మెకానిక్‌కి వచ్చేసరికి 18 సంవత్సరాల ఏజ్ నిండి ఉండాలి. అలాగే 25 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ అండి. 10th క్లాస్‌తో పాటుగా చూడండి 10th క్లాస్‌తో పాటుగా ఈ సంబంధించిన మోటార్ మెకానిక్‌లో ఐటీఐ అనేది చేసి ఉండాలి. ప్లస్సు మనకి 3 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలండి. చూడండి ఇక్కడ ఐటీఐతో పాటుగా మనకి ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగిందండి. సో, ఇక్కడ ఈ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది హెడ్ కానిస్టేబుల్‌కి అలాగే కానిస్టేబుల్‌కి రెండిటికి కామన్ అండి. సో, అది మీరు అర్థం చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టడానికి ముందుకైతే వెళ్ళండి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్‌లైన్ డేట్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. 24వ తేదీన డిసెంబర్ 24వ తేదీన మనకి ఆన్‌లైన్‌లో ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 జనవరి 2025 అండి. సో, లాస్ట్ డేట్ అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి 22కి మీకు లాస్ట్ డేట్‌గా ఇవ్వడం జరిగిందండి. 22 జనవరి 2025కి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, అలాగే మీకు యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్. నెక్స్ట్
రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. మనకి నోటిఫికేషన్ అనేది 24వ తేదీన మనకి ఆన్లైన్లో డిసెంబర్ 24వ తేదీన ఆన్లైన్లో ఫిల్ చేయాలి కాబట్టి ఆ రోజు ముందు రోజున డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రావచ్చు. అప్పుడు మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తానండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.